తెలంగాణ కాంగ్రెస్ లో సంస్థాగత ప్రక్షాళన దిశగా కీలక అడుగులు పడ్డాయి. పార్టీ అధిష్టానం రాష్ట్ర స్థాయిలో 5 ముఖ్యమైన కమిటీలను నియమించింది. ఏఐసీసీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం 22 మంది సభ్యులతో రాజకీయ వ్యవహారాల కమిటీని నియమించింది. 15 మందితో సలహా కమిటీ, 7గురితో డీలిమిటేషన్ కమిటీ, 16 మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీ, 6గురితో క్రమశిక్షణ చర్యల కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల ఏర్పాటుతో పార్టీ కార్యకలాపాలకు మరింత పదును పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. నాయకత్వ పరంగా కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీలో పార్టీలోని ముఖ్య నాయకులకు చోటు దక్కింది. ఈ కమిటీలో మీనాక్షి నటరాజన్, బి మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, చెల్ల వంశీచంద్రెడ్డి, జి రేణుకా చౌదరి వంటి ప్రముఖులు ఉన్నారు. వీరే కాకుండా ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా, కేబినెట్ మంత్రులు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ కమిటీలో భాగస్వాములుగా ఉంటారు. అడ్వైజరీ కమిటీలో మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీనియర్ నాయకులు వి హనుమంతరావు, జానారెడ్డి, కె కేశవరావు, మధు యాష్కి గౌడ్, జి చిన్నారెడ్డి, జై గీతారెడ్డి వంటి వారు ఉన్నారు. డీలిమిటేషన్ కమిటీకి చల్లా వంశీచంద్రెడ్డి చైర్మన్ గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో గద్వాల విజయలక్ష్మి, ఆది శ్రీనివాస్ ఉన్నారు. ఇతర కమిటీల విషయానికి వస్తే సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీకి పి వినయ్ కుమార్ చైర్మన్ గా నియమితులయ్యారు. అద్దంకి దయాకర్, కె శంకరయ్య వంటి వారు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. క్రమశిక్షణ చర్యల కమిటీకి మల్లు రవి చైర్మన్ గా, ఏ శ్యామ్ మోహన్ వైస్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో సంస్థాగత ప్రక్షాళన దిశగా కీలక అడుగులు పడ్డాయి. పార్టీ అధిష్టానం రాష్ట్ర స్థాయిలో 5 ముఖ్యమైన కమిటీలను నియమించింది. ఏఐసీసీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం 22 మంది సభ్యులతో రాజకీయ వ్యవహారాల కమిటీని నియమించింది. 15 మందితో సలహా కమిటీ, 7గురితో డీలిమిటేషన్ కమిటీ, 16 మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీ, 6గురితో క్రమశిక్షణ చర్యల కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల ఏర్పాటుతో పార్టీ కార్యకలాపాలకు మరింత పదును పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ లో సంస్థాగత ప్రక్షాళన దిశగా కీలక అడుగులు పడుతూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, ముఖ్యంగా 5 కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలో కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రక్షాళన చేసే విధంగా కూడా అడుగులు ముందుకు పడుతున్నాయని చెప్పి అనుకోవచ్చా? భువన, తెలంగాణ కాంగ్రెస్ సంబంధించి 5 కీలక కమిటీలు అయితే ప్రకటించడం జరిగింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ, డీలిమిటేషన్ కమిటీ, డిసిప్లినరీ కమిటీ, అదేవిధంగా సంవిధాన్ బచావ్ కమిటీ, అదేవిధంగా డిసిప్లిన్ యాక్షన్ కమిటీ కూడా ప్రకటించడం అయితే జరిగింది. ప్రధానంగా దీనికి సంబంధించి 22 మంది అభ్యర్థులతో పొలిటికల్ అఫైర్స్ కమిటీ అయితే ప్రకటించడం అయితే జరిగింది. అంతేకాకుండా మిగతా డీలిమిటేషన్ కమిటీ, డిసిప్లినరీ కమిటీ ప్రకటించడం జరిగింది. డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా మల్లు రవి డాక్టర్ మల్లు రవి నాగర్ కర్నూల్ ఎంపీ అయితే డీలిమిటేషన్ కమిటీ చైర్మన్గా అయితే ఉండడం జరిగింది. దీని ద్వారా ఎవరైతే ఆశావాళ్ళు ఉంటారో ఆశావాళ్ళందరినీ కూడా సీనియర్లందరినీ కూడా ఈ యొక్క కమిటీలో అయితే స్థానం కల్పించడం జరిగింది. 15 మందితో అడ్వైజర్ కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా సీనియర్ నాయకులు విహెచ్ కేశవరావు, జానారెడ్డి ఇతరులకు చోటు కల్పించడం జరిగింది. 7 మంది సభ్యులతో డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేయడింది. కమిటీ చైర్మన్గా వంశీచందర్ రెడ్డి అయితే ఉన్నారు. అదేవిధంగా 6 మందితో డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంపీ మల్లు రవి చైర్మన్గా ఉన్నారు. 16 మందితో సంవిధాన్ బచావ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వినయ్ కుమార్, అదేవిధంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే బాలునాయక్, ఎమ్మెల్యే శంకరయ్య ఇతరులు అయితే ఈ కమిటీలో చోటు చేయడం జరిగింది. ప్రధానంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించి మీనాక్షి నటరాజన్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎం పిసిసి మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిపి 22 మందికి చోటు కల్పించడం జరిగింది. అలాగే ఏఐసిసి సహా ఇన్ఛార్జీలు, ఏఐసిసి తెలంగాణ సభ్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, అనుబంధ సంఘాల చైర్మన్లు, మంత్రులను స్పెషల్ ఇన్వైటీగా చోటు కల్పించడం జరిగింది. అయితే ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కొండా సురేఖ, అదేవిధంగా మంత్రి జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అయితే చోటు లభించలేదని చెప్పొచ్చు. వీరందరినీ కూడా స్పెషల్ ఇన్వైటీగా అయితే తీసుకోవడం అయితే జరిగింది. అంతేకాకుండా ప్రధానంగా కార్యవర్గానికి సంబంధించి ఆశావాలు, అటు వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి ఆశావాలు పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో కార్యవర్గం ఈరోజు తాజాగా ఈరోజు జాతీయ కమిటీ మరోసారి అంటే 30న రావాలని చెప్పేసి గత 4 రోజుల పర్యటనలో భాగంగా అయితే 30న రావాలని చెప్పేసి అధిష్టానం అయితే పిలుపునివ్వడం జరిగింది. మరి ఈరోజు కూడా ఈ యొక్క వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఈ కమిటీలపై అయితే స్పష్టత రాలేదు. అయితే గుజరాత్ని మోడల్గా తీసుకొని తెలంగాణలో కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి కృషి చేయాలని చెప్పేసి గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మొత్తంగా యువతకు అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత కల్పిస్తూ ఈ యొక్క కమిటీలు వేయాలి, కాంగ్రెస్ పునర్వైభవం తీసుకొని రావాలి కాంగ్రెస్ పార్టీకి. ఆ విధంగా క్యాడర్ మొత్తం కూడా స్ట్రెంథన్ అయ్యి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించే విధంగా ఈ యొక్క కమిటీలు ఉండాలని చెప్పేసి కూడా గుజరాత్ని మోడల్గా తీసుకొని కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకెళ్తుంది. అయితే ప్రధానంగా కార్యవర్గానికి సంబంధించి అటు కాస్త జూలై 4న ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా కార్యవర్గానికి ప్రకటించే అవకాశం ఉంది. జూలై 4న అధిష్టానం అటు సీఎంని, పిసిసిని ఢిల్లీకి రావాలని చెప్పేసి తెలిపినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తంగా కార్యవర్గం అయితే కొంత పోస్ట్పోన్ వాయిదా పడే అవకాశం అయితే, ఎందుకంటే ఆశావాహులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరోసారి వాయిదా పడిందని చెప్పవచ్చు. అటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్ ఈ యొక్క 119 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలుగా ఉన్నవారు, అదేవిధంగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారందరితో కూడా మీనాక్షి నటరాజన్ వరుసగా భేటీ అయ్యి ఏ విధంగా ప్రభుత్వ పథకాలు నియోజకవర్గాల్లో ఏ విధంగా వెళ్తున్నాయి, లబ్ధిదారులందరికీ అందుతున్నాయా, ప్రభుత్వం మీద ప్రజలు ఏమనుకుంటారు, వాళ్ళ అభిప్రాయం ఏంటంటే కూడా తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా స్థానిక సంస్థలకు సంబంధించి ఎట్లా ముందుకెళ్ళాలి, మీ దగ్గర కార్యాచరణ ఏ విధంగా ఉంది అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. మీరు ఏదైనా పదవులు ఆశిస్తున్నారని
కూడా వారిని అయితే 1-to-1గా ముఖాముఖిగా వీరితో అయితే ముఖాముఖి సమావేశమయ్యి వారితో అభిప్రాయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పటికే అటు పార్లమెంటు వారిగా 17 పార్లమెంట్లో 10 పార్లమెంటు స్థానాలు అయితే పూర్తయ్యాయి. ఈరోజు నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేగా ఎవరైతే ఉంటారో వారందరితో కూడా భేటీ అయితే అవుతున్నారు. వారి దగ్గర ప్రధానంగా ఈ యొక్క ఆశావాహాలకు సంబంధించి కార్యవర్గంలో చోటు ఎవరెవరు కావాలనుకుంటున్నారు, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎవరెవరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, స్థానికంగా ప్రభుత్వ పథకాలు ఏ విధంగా వెళ్తున్నాయి, ప్రభుత్వం పైన టాక్ ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఎవరైనా చెప్పడానికి ఇబ్బంది పడితే మాత్రం వారికి ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వాలని చెప్పేసి కూడా మీనాక్షి నటరాజన్ హరికృష్ణ, ఇప్పటికే పార్టీలో అంతర్గత విభేదాలు అయితే చాలా ఉన్నాయి. వాటిని అధిగమించి పార్టీలో ఎలాంటి విభేదాలు లేకుండా ఈ కమిటీ పరిష్కరించగలదా? దాంతో పాటు ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకువెళ్లడానికి ఈ కమిటీల వల్ల ఎంతవరకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉండొచ్చు? ఎస్బోనా అయితే పార్టీలో చాలా వరకు కూడా అటు కొత్త పాత నేతల మధ్య అంతర్గత విభేదాలు అనేది తారాస్థాయికి చేరిన సంఘటనలు కూడా మనం చాలా సందర్భాల్లో చూసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ కమిటీల వాటిపైన అయితే సంఘటనల పట్ల ఆ కమిటీలు వేయడం అయితే జరిగింది. కమిటీలు ఇప్పటికీ కూడా రిపోర్టు ఇచ్చినా కానీ సరే అధిష్టానం పరిష్కరించలేని పరిస్థితులు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అటు సీఎం రేవంత్ రెడ్డి కానీ, ఇటు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కానీ, మీనాక్షి నటరాజన్ కానీ ఈ గొడవల అయితే సంఘటనలకు సంబంధించి పాత కొత్త నేతల మధ్య యుద్ధాలు కానీ, పదవులకు సంబంధించి ఆశావాహాలకు సంబంధించి కొంతమంది నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో వారందరి నుంచి కూడా అభిప్రాయాలు స్వీకరిస్తున్నారు తప్ప ఆ సమస్యకు సొల్యూషన్ చూపెట్టలేదంటూ కూడా కొంతమంది ఆశావాహులు వాళ్ళ అభిప్రాయం అయితే వెలిబుస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొత్త పాత్రల మధ్య నేతల మధ్య ప్రధానంగా పటాన్ చెరువు సంఘటన కానీ, అదేవిధంగా ఇతర నియోజకవర్గాల్లో చాలా వరకు కూడా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ సమస్యకు సొల్యూషన్ చూపెట్టాలని చెప్పేసి కూడా చాలామంది కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్రియాశీలకంగా ప్రభుత్వం అంటే ఎక్కువ మెజార్టీ స్థానాలు గెలవాలని చెప్పేసి ప్రభుత్వం ఆశిస్తున్న నేపథ్యంలో ఇట్లా కానీ నియోజకవర్గాల్లో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో కార్యకర్తల్లో కొంత ఆందోళన మొదలై అధిష్టానికి చాలాసార్లు వారి యొక్క మొర పెట్టుకున్నా కానీ సరే ఈ సమస్యకి అయితే సొల్యూషన్స్ దొరకలేదు. కాబట్టి ఈసారి ఈ కమిటీలన్నీ కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీ, మిగతా కమిటీలన్నీ కూడా వేసిన నేపథ్యంలో కొంత ఈ యొక్క కమిటీల్లో సీనియర్లంతా కూడా ఉన్న నేపథ్యంలో కొంతవరకు వారికి సమస్యకు సొల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి కూడా కార్యకర్తలు అయితే కొంత ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఈ యొక్క సమస్యకు సొల్యూషన్స్ చూపెట్టాలని చెప్పేసి తద్వారా స్థానిక సంస్థల్లో వెళ్తే మంచి ఫలితం ఉంటుందని కూడా కార్యకర్తలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి కొంత ప్రస్తుతం నిన్న ప్రకటించిన కమిటీలో ఉన్న నేపథ్యంలో కొంత పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా కార్యకర్తలు అయితే చర్చించుకుంటున్న పరిస్థితి అయితే పదవులకు సంబంధించి కొంతమంది నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నా సరే కొంతమందికి నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా క్యాబినెట్ విస్తరణకు సంబంధించి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే తాను కూడా రేజ్లో ఉంటున్నాం అంటూ కూడా కొంతమంది కొత్తగా వారి పేర్లు అయితే తెరపైకి అయితే వస్తున్నాయి. మీనాక్షి నటరాజన్ ముందు కూడా వారు ఈ యొక్క మంత్రి పదవుల కోసం అయితే వారి యొక్క ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అటు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఖచ్చితంగా మాకు మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలి మంత్రి పదవి అని చెప్పేసి మాదిగ ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పటికే అటు మీనాక్షి నటరాజన్కి అదేవిధంగా కేసీ వేణుగోపాల్ని కలిసి అయితే వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎస్టీ సామాజిక వర్గానికి ఖచ్చితంగా లంబాడా సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించాలని చెప్పేసి ఏదైతే లంబాడి సామాజిక వర్గ సంఘాలు మొత్తంగా కూడా గాంధీ భవన్ ముట్టడికైతే పిలుపునివ్వడం జరిగింది.
పిలుపునివ్వడం జరిగింది. ఆ మంత్రివర్గ విస్తరణ లేట్ అవుతున్న కొద్దీ ఆశావాలు పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి కూడా తొందరగానే పరిష్కారం చూపాలి, మంత్రివర్గ విస్తరణ తొందరగా చేయాలని చెప్పేసి కూడా కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. తద్వారా ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి ఎక్కడైతే అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే గెలవలేదో అక్కడ నామినేటెడ్ పోస్టులు కానీ ఇతర పోస్టులు కానీ కేటాయించిన నేపథ్యంలో కూడా వారు కూడా యాక్టివ్గా పనిచేసి ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. తద్వారా స్థానిక సంస్థల్లో మెజార్టీ స్థాయిలో అయితే మనం ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుందంటూ కూడా కార్యకర్తలు తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి. ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 5 కమిటీలు వారు ప్రకటించిన నేపథ్యంలో కార్యవర్గం వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ 5 కమిటీలు కార్యకర్తలకు ఏదైతే ఆలోచిస్తున్నారో కార్యకర్తలకు అనుగుణంగా పనిచేస్తా లేదా అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. గాంధీభవన్ వర్గాల్లో ప్రధానంగా కార్యవర్గం తొందరగా ప్రకటించాలి, తద్వారా ప్రజల్లోకి ఎక్కువగా ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని చెప్పేసి కార్యకర్తలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గాంధీభవన్ వర్గాల్లో కూడా తీవ్ర ఆసక్తిని ఇట్లా అంటే మంత్రివర్గ విస్తరణ కావచ్చు, కార్యవర్గం కావచ్చు, ఇతర పోస్టులు ఏవైతే ఉంటాయో అవి వెంటనే ప్రకటించే ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరాన్ని అవుతున్న నేపథ్యంలో కూడా గాంధీభవన్ వర్గాల్లో కొంతమంది సీనియర్ నేతలు చర్చలు చేసుకుంటున్న పరిస్థితి. అధిష్టానికి కూడా వారి ఈమెయిల్ ద్వారా లేఖలకు పంపిన నేపథ్యం అయితే ఈ కొత్త పాత్ర నేత మధ్యలో గొడవలకు, అదే విధంగా కార్యకర్తలు ఏదైతే ఆలోచిస్తున్నారో అలా ఆశకు అనుగుణంగా ఈ యొక్క కొత్త కమిటీలు పనిచేస్తాయని చెప్పేసి కూడా కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ కవిత